కొంతమంది ఏఎన్ఎంలు ఇక్కడికి రెగ్యులరైజేషన్ చేయాలని వాళ్ళ జాబ్ గురించి అని ఇక్కడికి ప్రజావాణి కార్యక్రమంకి వచ్చి ఇక్కడ ఆర్జీలు పెట్టుకున్నారు. వాళ్ళు అడిగి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేము 2022లో డిఎస్సి రాసి వచ్చాము, రిక్రూట్మెంట్ అయ్యాము. అయితే మేము ఆ రోజు నుంచి మేము ఈ రోజు వరకు కాంట్రాక్ట్ బేసిక్లోనే ఉన్నాము. మాతో పాటు వచ్చిన ఎగ్జామ్ రాసిన మెయిల్స్ వాళ్ళకి రెగ్యులర్ అయింది, ఎల్టీలు ల్యాప్టేషన్ అందరికీ రెగ్యులర్ అయింది, మాకు మాత్రం రెగ్యులర్ కాలేదు ఇంతవరకు. అయితే మేము తిరుగుతూనే ఉన్నాము. గత ప్రభుత్వంలో మమ్మల్ని ఇక్కడ రాలేదు కాబట్టి అన్నీ చేసాము, ధర్నాలు చేసాము, కానీ మాది ఏం ఫలితం లేకుండా అయిపోయింది. ఇక్కడికి ఈరోజు ఫస్ట్ టైం వచ్చాము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వచ్చాము. ఈరోజు లోనికి రానిచ్చారు మమ్మల్ని. సంతోషం, పని అవుతుందా కాదా పక్కన పెట్టండి, కానీ మాకు సంతోషంగా ఉంది. లోనికి వచ్చి మా గోడు చెప్పుకున్నాము, వినేవాళ్ళు ఉన్నారు అని చెప్పి మాకు సంతోషంగా ఉంది. కాకపోతే విన్నదాన్ని బట్టి మాకు ఈరోజు మాకు సంతోషంగా వార్త వస్తుంది, మాకు శుభం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. మాకు రెగ్యులర్ చేస్తారు ఈ ప్రభుత్వము. ఎక్కువ మంది కూడా లేము, మేము తక్కువ మంది 600 చిల్లరే ఉన్నాం కాబట్టి బర్ధనం కూడా పడదు ప్రభుత్వం మీద. కాబట్టి మేము చెప్పే విధానంతో చెప్పాము, వాళ్ళు కూడా విన్నారు, సరైంది అని వాళ్ళకు అర్థమైంది, అధికారులకు అర్థమైపోయింది. మా న్యాయమైన కోరికే మేము ఇన్ని సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నాము చాలా జీతాలతోని అని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది. మాకు తగిన చర్య తీసుకొని మాకు రెగ్యులర్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. మేము ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం? 21 సంవత్సరం నుంచి చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న 600 మంది స్టాఫ్ అందరం కూడా అంతే. అందరం కూడా 2021 నుంచి కొంతమంది వచ్చారు, 2009లో కొంతమంది వచ్చారు. మా దాంట్లో రెగ్యులర్ అయిపోగా మిగిలిన పోస్టులకు 2009లో కొంతమంది తీసుకున్నారు. వాళ్ళు మేము కలిపి 600 చిల్లర ఉన్నాం. మేము కొంతవరకు రీసెంట్గా మెడికల్ డిపార్ట్మెంట్లో కొన్ని రెగ్యులరేషన్ పోర్టులు అది జిఎన్ఎంస్ ఈ ప్రభుత్వం వచ్చినాక జిఎన్ఎం చేశారు, మమ్మల్ని చేయలేదు. మేము రావటం కూడా ఫస్ట్ టైం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మేము ఈరోజు ఇక్కడికి వచ్చాము మేము అన్నమాట. ఇక నెక్స్ట్ టైం అందరిని కలవటం జరుగుతుంది. ఇక్కడ మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మినిస్టర్ని అందరినీ కలవడం జరుగుతుంది. ఈ రోజు రావడానికి మేము ఫస్ట్ ఐఎన్టీసీ యూనియన్ వరకు వెళ్ళాము. మేము వాళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చాము, ఆ లెటర్ ప్యాడ్ తీసుకుని ఇక్కడికి వచ్చాము అనమాట. మేము వచ్చి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా ఉన్నారు, మరి చిన్న చెన్నారెడ్డి గారు మన సానుకూలంగా ఉన్నారు, మా సమస్య పరిష్కరిస్తామని చెప్పారు, సానుకూలంగా ఉన్నారు. అయితే అని చెప్పేసి అనిపిస్తుంది. మాకైతే హోప్ వచ్చింది. ఇప్పుడు మేము కూడా ఎట్లా అంటే మేము సేవ చేస్తాం. మా దగ్గర పేషెంట్ వస్తాడు, ఒక ట్యాబ్లెట్ నవ్వుతూ ఇస్తాము, ట్యాబ్లెట్ ఇస్తే అప్పుడు ఏమంటానికి జబ్బు తగ్గుతుంది, అక్కడ తగ్గిపోద్ది ఆయనకి. అరే సిస్టమ్ మంచిగా మాట్లాడింది, నాకు తగ్గి అయిపోయింది అనుకుంటారు. మేము కూడా ఇప్పుడు అదే పొజిషన్లో ఉన్నాం. ఇక్కడ మీకు రాగానే మాకు ఒక డెస్క్ ఏర్పాటు చేసి మా సమస్యని విని ఒక అధికారి వచ్చి మమ్మల్ని అడిగి సమస్య ఏంటని అడిగి కనుక్కున్నా అంటే మాకు అవుతుంది హోప్ వస్తుంది కదా. మాకు కూడా అదే హోప్ కలిగింది ఇప్పుడు ఇక్కడ. ఎందుకంటే 10 సంవత్సరాలు వినేవాళ్ళు ఎవరు లేరు, రానిచ్చే వాళ్ళు ఎవరు లేరు, మా బాధ చెప్పుకుంటే వినేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మేము ఆగిపోయాం. ఇప్పుడు వచ్చాము, చెప్పాము, మాకు హోప్ వచ్చింది అవుతుంది అనేది. 21 ఇయర్స్ నుంచి చేస్తుందని చెప్పేసి అన్నారు కదా మేడం. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎప్పుడు ఈ విధంగా మీరు వచ్చి అప్లికేషన్ సార్ ఉన్నప్పుడు వచ్చాము. మేము 2009లో రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు వచ్చాము. ఆయన ఉన్నప్పుడే మాలో కొంతమంది రెగ్యులర్ అయిపోయారు, 2 విడతలుగా 2007, 2009 2 విడతలు రెగ్యులర్ అయిపోయారు. మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చి మళ్ళీ ఇంతమంది పోగా ఇంతమందిని మిగిలినామండి. మేము దాదాపు ఇంతమంది మిగిలినామంటే అమ్మ మీకు కూడా చేస్తాను, మీకు కమిటీ వేస్తాను, ఆ కమిటీలో ఒక 2 పేర్లు తీసుకున్నారు, కోర్ కమిటీ అని చెప్పి అందులో 2 పేర్లు తీసుకున్నారు, మీకు రెగ్యులర్ చేపిస్తామని అన్నారు. తర్వాత ఒక 5-6 రోజులకి తను చనిపోవడం జరిగింది. కాబట్టి ఇక మేము అప్పటి నుంచి అదే రోజు లాస్ట్ 2009 అదే లాస్ట్ మళ్ళీ ఇప్పుడు అసలు మమ్మల్ని ఎవరున్నారు, మా గోస ఎక్కడికి రానిచ్చారు మమ్మల్ని. ఒక హెల్త్ మినిస్టర్ కాడిపోతే నాకు సంబంధం లేదంటాడు, నా చేతులు లేదంటాడు, సీఎం చేతిలో ఉందంటాడు. సీఎం ఇక్కడ రానివ్వలేదు మమ్మల్ని. మీరు రోజు వచ్చాము అక్కడ తిరిగి. మాది సూర్యాపేట డిస్ట్రిక్ట్, కోదాడ, 200 కిలోమీటర్స్ మాది ఇక్కడికి. నిజామాబాద్ నుంచి అన్ని జిల్లాల నుంచి ఉన్నారు ఇక్కడ. డిస్ట్రిక్ట్ 2-3 వచ్చారనమాట. మా హాస్పిటల్ కాదు, ఫీల్డ్ క్షేత్ర అంటే సబ్ సెంటర్స్, మండలాన్ని డివైడ్ చేస్తారు. ఒక 7 సెంటర్లుగా 8 సెంటర్లుగా చేస్తారు. ఆ సెంటర్కి ఒక ఏఎన్ఎంని ఇస్తారనమాట. ఏఎన్ఎం ఇస్తాడు. ఇస్తే ఈరోజు మేము మా 10th బేసిక్ మాది ఆ రోజు వచ్చింది. 18 నెలల ట్రైనింగ్ చేసి 10th బేసిక్తో వచ్చాము. కానీ ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ చేసే ఉద్యోగం మేము చేస్తున్నాం. మాకెవ్వరికి సాఫ్ట్వేర్ రాదు, అయినా కానీ నేర్పించుకొని మేము చేస్తున్నాం. మేము ఏంటంటే 36 యాప్లు, పాస్వర్డ్లు, యూజర్ ఐడీలు మెయింటైన్ చేస్తున్నాం. మేము అవన్నీ కూడా మైండ్లో పెట్టుకుని మాకు పని రాకపోయినా వేరే వాళ్ళ దగ్గర నేర్చుకొని మా పిల్లల కాడ నేర్పించుకొని మేము చేస్తున్నాం. మేము ఇలా వర్క్ పడితే కూడా మాకు ఎక్కువైపోయింది. చాలా జీతాలు 27,000 జీతాలు మాకు వచ్చేది. మాకు ఇన్ని సంవత్సరాలు కాంట్రాక్ట్లో చేస్తున్నాము. కాబట్టి మేము ఇలా ఇంత ఏంటంటే మేము కోరుకునేది, మమ్మల్ని ఇంత సేవ చేసాము. మేము కోవిడ్లో కూడా మేము ఎంతో మా దాంట్లో కొంతమంది చనిపోయారు.
మా దాంట్లో కొంతమంది చనిపోయారు. మేము ఇంటికి వెళ్ళి వాళ్ళు కోవిడ్ తగిలిచ్చేసి మా భర్తలలో కూడా కొంతమంది చనిపోయారు. మా ఫ్యామిలీలలో కొంతమంది చనిపోయారు. మా వల్లనే వాళ్ళు చనిపోయారు కోవిడ్ వచ్చేసి. అయినా కానీ ఇంత సేవ చేసినా కానీ మేము ఇంకా ఈరోజు కాంట్రాక్ట్లోనే మిగిలిపోతున్నాము. ఏ ప్రభుత్వం గుర్తించలేదు మమ్మల్ని. ఇంత సేవ చేశారు మీరు. ఆ రోజు మమ్మల్ని మెచ్చుకున్నారు అందరు. హ్యాట్స్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ మాకు సన్మానాలు కూడా చేశారు మాకు. ఎందుకంటే అందరూ ఇళ్లలో కూర్చొని కదలకుండా కూర్చున్న రోజుల్లో మేము వచ్చి పని చేసాం. బయటకు వచ్చి మా పిల్లల్ని మా వాళ్ళందరినీ రోడ్డు మీద ఇళ్లలో వదిలేసి మేము రోడ్డు ఎక్కి ఏ రోజు కూడా పని చేసుకుని వెళ్ళాం. మేము కోవిడ్ పేషెంట్కి వచ్చాం. ప్రతి విలేజ్లలో పనిచేస్తాం. మేము డోర్ టు డోర్ వెళ్తాం. మేము ప్రతిదీ కూడా ఇవాళ ఇంత వర్క్ పడింది మాకు. ఇలా 36 యాప్లు మేము చేస్తున్నామంటే అది మేము నేర్చుకొని చేస్తున్నాం. మేము మళ్ళీ అటువంటి ఇవాళ మమ్మల్ని ఎగ్జామ్ రాయమన్నాడు. మొన్న ప్రభుత్వం ఎగ్జామ్ రాయమన్నారు. ఎగ్జామ్ రాయమని మేము ఎగ్జామ్ రాయలేము, వయసు లేదు మాకు. కానీ రాయలేదు కాబట్టి కొంతమంది రాసిన వాళ్ళు వెళ్ళిపోయారు. చిన్నపిల్లలు వెళ్ళిపోయారు, జూనియర్స్ వెళ్ళిపోయారు, మేము మిగిలిపోయాం. అట్లా కాబట్టి ఈ ప్రభుత్వం అయినా మాకు చేస్తుంది. గతంలో 2 సార్లు ఈ ప్రభుత్వం చేసింది, మళ్ళీ ఈ ప్రభుత్వమే చేస్తుంది అన్న విధంగా. మొన్నదానికి ఎందుకు రాలేదంటే వీళ్ళు కూడా సీట్లలో కూర్చోవాలి, శాఖలు పంచుకోవాలి కాబట్టి రాలేదు. ఇప్పుడు వచ్చారు కాబట్టి అడగటం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 7 నెలలు అవుతుందమ్మా, ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ? ప్రభుత్వం మంచిగానే ఉంది, మంచిగా చేస్తుంది. ఇంత అవినీతి పాలన అయితే లేదు, ఇంత లంచగొంతనం అయితే లేదు. మంచిగా జనాల్ని వింటున్నారు. ముందు పని అవుతుందా కాదా పక్కన పెట్టండి, జనం గోస అనేది వింటున్నారు. మాకు అందు సంతోషంగా ఉంది. అది మేము 10 సంవత్సరాలు మెట్టెక్కలేకపోయాము. 10 సంవత్సరాలు ఈ దరిదాపుల్లో కూడా ఉండలేకపోయామండి. కానీ ఈ రోజున పిలిచి కూర్చోబెట్టి మమ్మల్ని ఒక దగ్గర కూర్చోబెట్టి మా సమస్య మా కాడికే అధికారికి వచ్చి అడుగుతున్నాడు, మీది ఏంది సమస్య, ఎందుకు వచ్చారు మీరు అని చెప్పేసి. ఈరోజు మేము చెప్పుకోగలుగుతున్నాం. ఆ రోజు చెప్తామన్నా వినడానికి ఎవరు రాలేదు, మమ్మల్ని రానివ్వలేదు మమ్మల్ని. మాకు అది సంతోషంగా ఉంది. పని పక్కన పెట్టండి. ఇక్కడ ప్రజావాణి కార్యక్రమం వదిలేసి మీ గ్రామాలలో మీ పరిసరాలలో అధికారులు ఏ విధంగా ఉన్నారు? మాకు అధికారులు మాతో వర్క్ చేయించుకుంటారు. మా డాక్టర్స్ మాతో పని చేయించుకుంటారు. వాళ్ళు ఏముంటారు బాధ వాళ్ళకు కూడా, ఏమమ్మా మీతో పని చేయించుకుంటున్నాం మేము, కానీ మీకు సరైన జీతం ఇవ్వలేకపోతున్నాము మేము, మీకు రెగ్యులర్ కాలేకపోతున్నారు. ఇప్పుడు 1,50,000 తీసుకుంటుంది ఒక ఏఎన్ఎం సీనియర్. ఇదే 20 సంవత్సరాల సీనియారిటీ ఉన్న రెగ్యులర్ ఏఎన్ఎం 1,50,000 జీతం తీసుకుంటుంది. మేము 22,000 తీసుకుంటుంది. ఆమె అదే వర్క్ చేస్తుంది, మేము అదే వర్క్ చేస్తున్నాం. అదే మరి 2002లో ఒకటే డిఎస్సి రాసి వచ్చాం మేల్స్ మేము. వాళ్ళు మనదన్నక 100% శాలరీ తీసుకున్నారు. మేము ఉట్టి బేసిక్ తీసుకున్నాం. మేము ఓన్లీ ఫిక్స్డ్ జీతం తీసుకున్నాం. మేము ఈరోజు వాళ్ళకి రెగ్యులర్ అయింది, మాకు కాలేదు. అయినా మేము వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏదో మాకు లొసుగు పెట్టేసి మీరు 16 జీవోలోకి రారు, ఒక్కటే ఎలిజిబిలిటీ లేదు, సెంటర్ రెగ్యులర్ కావు అని చెప్పేసి మమ్మల్ని చేస్తలేదు. మేము అడిషనల్ సెంటర్లు అన్న ఒక్క కారణం మీద మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమంది రెగ్యులర్ అయ్యారు ఇంతమంది గతంలో. అప్పుడు రాని జీవోలు ఇప్పుడు ఎందుకు అడ్డం వచ్చినాయి వీళ్ళకి? మేము విలేజ్లలో చిన్నపిల్లకి ఇంజెక్షన్స్ ఇస్తాము, ప్రెగ్నెన్సీ ఉమెన్కు ఇంజెక్షన్స్ ఇస్తాము. మేము ఇంజెక్షన్స్ ఇస్తేనే, మేము టాబ్లెట్లు ఇస్తేనే వాళ్ళు మంచిగా అవుతారు. కాకపోతే ఏంటంటే మాకు రెగ్యులర్ అవుతుంది అన్న హోప్ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కంపల్సరీ మాకు రెగ్యులర్ అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఫ్రీ బస్ అనేది మహాలక్ష్మి పథకం కింద చాలా ఇస్తారని చెప్పేసి, ఆ ఫ్రీ బస్ పథకం మహాలక్ష్మి పథకం కింద అవన్నీ మీకు అందుతున్నాయని చెప్పేసి మాకు అందుతుంది. మంచిగా అనిపిస్తుంది. మాకైతే మంచిగా అనిపిస్తుంది. అవును, మంచిగా అనిపిస్తుంది సార్, మంచిగా అనిపిస్తుంది. కాకపోతే కొందరు అనేటోళ్ళు అంటారు, కాకపోతే సార్ చేసింది మంచిది. రేవంత్ అన్న మంచిగా చేసాడు. దొరుకుతలేమంటే సీట్లు అంటే నిన్నమ్మన్నా అవును అంటే బస్ స్టాప్ దగ్గరనే ఆపుతారు, మధ్యలో ఎక్కడ ఆపట్లేదు. మధ్యలో మెయిన్ బస్ స్టాండ్లలో ఆపుతారు. మంచి డ్రైవర్ ఉంటే అంతటా మంచి డ్రైవర్ అనుకుంటే ఆయన అర్థం చేసుకుంటే పబ్లిక్ ఆయన కూడా అదే స్టాప్ మధ్యలో అదే చెప్తాను నేను, అదే చెప్తాను. అది మాకెందుకు సార్, మాకు రెగ్యులర్ కావాలి, అదొక్కటే మాకు.